హలో ఎవ్రీవన్. సో మనము కంపైలర్ డిజైనింగ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ స్టార్ట్ చేసాము. సో దీనిలో మనము ఫస్ట్ 3 టాపిక్స్ కంప్లీట్ చేసాం. అవేంటివి? స్టాటిక్ డైనమిక్ డిస్టింక్షన్, ఎన్వైరన్మెంట్ అండ్ స్టేట్స్, అండ్ స్టాటిక్ స్కోప్ అండ్ బ్లాక్ స్ట్రక్చర్. ఈ 3 అయిపోయాయి. సో ఈ వీడియోలో మనము ఈ మిగతా 5 కవర్ చేయడానికి ట్రై చేద్దాం. లెంత్, వీడియో లెంత్ బట్టి పార్ట్ 3 పార్ట్ 2లోనే అయిపోతుందా అన్నది లాస్ట్కి తెలుస్తుంది మనకి. సో నౌ లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఎక్స్ప్లిసిట్ యాక్సెస్ కంట్రోల్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్ప్లిసిట్ యాక్సెస్ కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు దాకా టాపిక్ మాట్లాడుకున్నప్పుడు బ్లాక్ స్ట్రక్చర్ అండ్ స్టాటిక్ గురించి దానిలో నేను మీకు ఒకటి చెప్పాను. ఇంప్లిసిట్ అంటే బ్రాకెట్స్ లోపల ఉన్నవి, ఇంప్లిసిట్లో దాని స్కోప్ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ అంటే మనము ప్రైవేట్, పబ్లిక్ అని ఇలాంటి టర్మ్స్ యూజ్ చేయాలి అని. సో ఇప్పుడు ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, నేను ఒకటి చెప్తాను మీకు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ బిఫోర్ వి స్టార్ట్ ద టాపిక్. సారీ, వీడియో బ్లర్ అవుతుంది, యాక్చువల్లీ సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. యా, సో ఫస్ట్ ఇంప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఏంటంటే, సో ఈ బ్రాకెట్ ఉంది కదా, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్, పెన్. సో ఇప్పుడు నేను ఇంప్లిసిట్కి చెప్తున్నాను. బ్లాక్స్ ఉంది. సో ఈ బ్లాక్స్లో నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని సంథింగ్ ఏదైనా రాశాను. సో ఇదేంటిది, మనం ఇంప్లిసిట్ అంటే ఇంకా ఈ బ్రాకెట్స్ లోపలనే ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నది పనిచేస్తుంది అనమాట. ఇంకా మనం బయట ఏం యూజ్ చేయలేము. సో ఇదే ఇంప్లిసిట్. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మళ్ళీ ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, దీనిలో సంథింగ్ ఏదైనా అడిషన్ అనే మెథడో లేకపోతే ఫంక్షనో తీసుకున్నాం. సో దీనికి నేను ప్రైవేట్ అని పెట్టాను. సో ప్రైవేట్ అడిషన్ అనే ఒక మెథడ్ సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ అడిషన్ని, ఇక్కడ ఇది ప్రైవేట్ అని ఉంది, సో నేను దీన్ని యాక్సెస్ చేయలేను. ఓకే, సో నేను దీన్ని యూజ్ చేయలేను ఇంకా బయట, ఈ బ్రాకెట్ బయట. బట్ నేను అది యూజ్ ఎలా చేయగలుగుతానంటే కొన్ని వేస్ ఉంటాయి, లైక్ ఇన్హెరిటెన్స్. సో ఈ క్లాస్ ఇది క్లాస్ ఏ అనుకోండి. సో ఈ క్లాస్ ఏ నుండి ఇన్హెరిట్ అయిన ఇంకొకటి, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ. సో క్లాస్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ, అప్పుడు ఈ బీకి యూజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది బయటది యూజ్ చేసుకుంటుంది. అంటే ఎక్స్ప్లిసిట్లీ. ఇంప్లిసిట్ అంటే లోపల మాత్రమే యూజ్ చేసుకోగలుగుతుంది. ఎక్స్ప్లిసిట్ అంటే ఒక ఏమంటాము, ఒక దాని నుండి ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఒక బ్లాక్ నుండి ఇంకొక బ్లాక్లో యూజ్ అవుతుంది. సో ఇది ఎక్స్ప్లిసిట్. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాం. త్రూ ద యూజ్ ఆఫ్ కీవర్డ్స్ like public, private and protected, object-oriented languages such as C++ or Java provide explicit control over access to member names in superclass. సో సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని మనం ఎప్పుడు అంటాం? ఇన్హెరిటెన్స్ టాపిక్స్లో అంటాం కదా. సో సూపర్ క్లాస్ నుండి డిరైవ్ అయిన క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా. సో టెక్నికల్గా ఎక్స్ప్లిసిట్ యాక్సెస్ కంట్రోల్. సో కొన్ని మెథడ్స్కి, కొన్ని ఫంక్షన్స్కి యాక్సెస్ మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట, వేరేవి యాక్సెస్ చేయకుండా. దాన్నే ఎక్స్ప్లిసిట్ యాక్సెస్ కంట్రోల్ అని అంటాం. సో మోస్ట్లీ C++, జావా వీటిలో మనకి ఉంటాయి కీవర్డ్స్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని. పబ్లిక్ అంటే పబ్లిక్లో ఉన్నవి ఏవైనా కూడా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే అది రిస్ట్రిక్ట్ అవుతుంది, అది డిరైవ్డ్ క్లాస్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది, దానిలో ఉన్న మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ. ప్రొటెక్టెడ్ కూడా సిమిలర్ టు ప్రైవేటే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. దీస్ కీవర్డ్స్ సపోర్ట్ ఎన్క్యాప్సులేషన్ బై రిస్ట్రిక్టింగ్ యాక్సెస్. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది? మెథడ్స్ని, క్లాసెస్ని అన్నిటినీ కంబైన్ చేసి ఒకటే దగ్గర ఉండడంనే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఎన్క్యాప్సులేషన్ అంటే మీరు ఒక క్యాప్స్యూల్ని గుర్తుపెట్టుకోండి. క్యాప్స్యూల్ ఏం చేస్తుంది? మెడిసిన్ని లోపల క్లోజ్డ్గా ఉంచుతుంది ఒక దగ్గర.
సో ఎన్క్యాప్సులేషన్ అన్నిటినీ ఒకటే దగ్గర ఉంచుతుంది. సో ఈ కీవర్డ్స్ ఏం చేస్తున్నాయి? ప్రైవేట్ అనుకోండి. సో ప్రైవేట్ అంటే ఆ ప్రైవేట్లో ఉండాల్సినవన్నిటిని ఒకటే దగ్గర ఉంచుతుంది. మళ్ళీ మనం బయట వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయలేరు. సో ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ యాక్సెస్. సో దీస్ కీవర్డ్స్ సపోర్ట్ ఎన్క్యాప్సులేషన్ బై రిస్ట్రిక్టింగ్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్, private names have scope that includes only the method declarations and definitions associated with that class or any other friend class. So private names lo em jarugutundanta, only method declarations and definitions associated to that class or other friend class. అంటే ఈ ప్రైవేట్ నేమ్స్లో ఏమవుతుంది, దానిలో ఓన్లీ మెథడ్ డిక్లరేషన్, మెథడ్ డెఫినేషన్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ టు ఓన్లీ దట్ క్లాస్. అంటే ఆ క్లాస్వి మాత్రమే దానికి ఉంటాయి, వేరే క్లాసెస్ తోటి దానికి సంబంధం లేదు ప్రైవేట్ అంటే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రైవేట్. దానిలో ఉన్న మెథడ్స్, దానిలో ఉన్న డెఫినేషన్స్ అవే దానికి ఉంటాయి. బయట నుండి ఏవి రాలేవు, బయట నుండి ఏవి అంటే ఈ ప్రైవేట్గా డిక్లేర్ అయినది బయట నుండి ఎలాంటి వాల్యూస్ తీసుకోదు. ఓకే, సారీ. నెక్స్ట్, ప్రొటెక్టెడ్ నేమ్స్ ఆర్ యాక్సెసిబుల్ టు సబ్ క్లాసెస్. సో ఈ ప్రొటెక్టెడ్ అని ఉన్నది ఏంటంట, సబ్ క్లాసెస్కి మాత్రం యాక్సెసిబుల్ అంట. ఓకే, సో సబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్టెడ్ నుండి తీసుకోవచ్చు. నెక్స్ట్, పబ్లిక్ నేమ్స్ ఆర్ యాక్సెసిబుల్ బై ఎనీ వన్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో సో ఎవరైనా కూడా పబ్లిక్ నేమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లిసిట్ యాక్సెస్ కంట్రోల్. దీనిలో 3 టర్మ్స్ ఉన్నాయి, పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. ఇవి మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాయి. ఓకే, డన్. సో మనము ప్రీవియస్గా స్టాటిక్ స్కోపింగ్ చూసుకున్నాం కదా, లైక్ బ్రాకెట్స్లో ఎక్కడి నుండి ఎక్కడికి స్కోప్ ఉంటుంది అని. కానీ డైనమిక్ అంటే ఏంటి, రన్ టైమ్. సో మనకు రన్ టైం జరుగుతున్నప్పుడు మనకేమైనా తెలుస్తుందా టెక్నికల్గా? మనకేం తెలియదు, ఎందుకంటే రన్ టైం ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా మనకు తెలియదు. కంపైల్ టైంలో అయ్యేది మాత్రమే మనకు తెలుస్తుంది, రన్ టైం ఎలా అవుతుందో తెలియదు. సో డైనమిక్ స్కోపింగ్, డైనమిక్ అంటే రన్ టైం. సో డైనమిక్ స్కోపింగ్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పారాడిమ్. ఇట్ ఈస్ అ పారాడిమ్ దట్ యూ డోంట్ టిపికలీ సీ. సో రన్ టైంలో జరిగేది మనం టిపికల్గా ఎప్పుడు చూడము, మనకు అర్థం కూడా కాదు. ఓకే, సో ఎనీ స్కోపింగ్ పాలసీ ఈజ్ డైనమిక్ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ బి నోన్ ఓన్లీ వన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నవంట మనకి ఎలా తెలుస్తాయంట, అవి మనకి రన్నింగ్ టైంలోనే తెలుస్తాయి. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ రన్నింగ్ టైంలోనే మనకి అర్థమవుతాయి, బట్ మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. వీ కాంట్ టిపికలీ సీ ఇట్, మనం చూడలేం దాన్ని. ఓకే, సో ఎనీ స్కోపింగ్ పాలసీ ఈజ్ డైనమిక్ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ బి నోన్ ఓన్లీ వెన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్. రన్నింగ్ టైంలో మాత్రమే మనకి తెలుస్తుంది. సో ఇది డైనమిక్ స్కోప్. ఓకే, నెక్స్ట్, డిక్లరేషన్స్ అండ్ డెఫినేషన్స్. సో ఇప్పటిదాకా మీకు చాలా విషయాలు తెలుసుంటాయి, లైక్ ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామింగ్ చేస్తుంటే మీకు డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ తోటి చాలా ఫెమిలియర్ ఉండుంటారు. ఒకవేళ ఫెమిలియర్ లేకపోయినా కూడా ఏం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. int I is equal to 20. ఓకే, సో ఇప్పుడు ఈ డెఫినేషన్ మనం ఏం చెప్తుందో ఫస్ట్ అది చూసేసుకుందాం. డిక్లరేషన్స్ టెల్ అబౌట్ ద టైప్ ఆఫ్ థింగ్స్ వైల్ డెఫినేషన్స్ టెల్ అబౌట్ దేర్ వాల్యూస్. సో డిక్లరేషన్ అంటే ఏంటంట, టైప్ ఆఫ్ థింగ్స్ అంట. సో టైప్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక వేరియబుల్ ఏ టైప్. సో int I, సో int I అన్నది డిక్లరేషన్. అంటే మనం ఏం డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ, దెర్ ఇస్ అ వేరియబుల్ I ఆఫ్ ఇంటీజర్ టైప్. సో ఏ టైప్ అది, సో టైప్ ఆఫ్ థింగ్, అది ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్, అది ఇంటీజర్ టైపా, స్ట్రింగ్ టైపా, క్యారెక్టర్ టైపా, ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్. సో దాన్ని డిక్లరేషన్ అంటాం. సో ఇక్కడ డిక్లరేషన్ ఏంటిది, int I అన్న డిక్లరేషన్. ఎందుకు, I అన్నది ఒక ఇంటీజర్ అని మనము డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో డిక్లరేషన్ ఈజీ ఉంది కదా. నెక్స్ట్, డెఫినేషన్ టెల్ అస్ అబౌట్ దేర్ వాల్యూస్. సో ఇక్కడ I is equal to 20 అన్నది డెఫినేషన్. సో ఐకి 20 అనే వాల్యూ ఉంది, I is equal to 20 అని మనం ఐని డిఫైన్ చేస్తున్నాం. I ఏ టైప్ అని చెప్తుందేమో డిక్లరేషన్,
ఐ టైప్ని చెప్పడం డిక్లరేషన్, ఐ వాల్యూని చెప్పడం డెఫినేషన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డిక్లరేషన్ అంటే ఏ టైప్ అది అని చెప్పడం, డెఫినేషన్ అంటే దాని వాల్యూని చెప్పడం. సింపుల్, డన్. సో అదే ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు అని, ఎందుకంటే మనకి ఈ పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్లో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఫినిష్ దిస్ వీడియో ఇన్ దిస్ పార్ట్ ఓన్లీ. సో లెట్స్ సీ. సో టెక్నికల్గా నేను ఏదంతా చదివే బదులు మీరు ఫెమిలియర్ అయి ఉంటారు. మీకు పీపీఎస్లో, జావాలో, చాలా సబ్జెక్ట్స్లో ఇప్పటిదాకా పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ వచ్చేసే ఉంటాయి. ఫస్ట్ ఇయర్లోనే మనకి ఇది అన్నీ మీకు ఉంటాయి. సో పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ అంటే ఏంటంటే పారామీటర్స్కి వాల్యూస్ ఎలా పాస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A + B = C ఉంది. సో ఆ A + B = C అన్నదానికి నంబర్, ఆ వాల్యూస్ ఎలా పోతున్నాయి అన్నదే పారామీటర్ పాసింగ్ మెకానిజం. సో ఆ పారామీటర్కి వాల్యూస్ ఎలా పాస్ అవుతున్నాయి. ఓకే, సో వీ విల్ సీ హౌ ద యాక్చువల్ పారామీటర్స్ అంటే ద రియల్ వాల్యూస్ దట్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ప్రొసీజర్ ఆర్ అసోసియేటెడ్ టు ద ఫార్మల్ పారామీటర్స్ విచ్ డిఫైన్ ద ప్రొసీజర్ లైక్ ఫార్ములా. సో ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే, సో నేను జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో యాడ్ అనే మెథడ్ ఉంది. సో A + B అని ఉంది ఇందులో. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 2 నంబర్స్ మనం ఇస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ 2 + 3. సో ఇదేమో ఫార్మల్ పారామీటర్. ఫార్మల్ పారామీటర్ అంటే ఫార్ములా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫార్మల్ అంటే విచ్ డిఫైన్ ద ప్రొసీజర్. సో యాడిషన్ని ఇది డిఫైన్ చేస్తుంది కదా A + B అని. సో దాన్ని ఫార్మల్ పారామీటర్ అంటాం. సో యాక్చువల్ పారామీటర్ ఏంటి, ద రియల్ వాల్యూస్ దట్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ప్రొసీజర్. ఇప్పుడు రియల్ వాల్యూస్ ఏవి కాల్ అవుతాయి దీనికోసం, 2 ఇంకా 3 కాల్ అవుతాయి. దీస్ ఆర్ ద రియల్ వాల్యూస్. సో ఇది యాక్చువల్ పారామీటర్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫార్మల్ పారామీటర్, యాక్చువల్ పారామీటర్. సో ఫార్మల్ అంటే ఫార్ములా, అలా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ అంటే ద రియల్ వాల్యూస్ దట్ విల్ గో ఇన్ టు ద ఫార్ములా. సో ఈ పారామీటర్స్ ఇలా ఎలా కాల్ అవుతాయి అన్నదే మనం ఇప్పుడు చూస్తాం. సో వీ విల్ సీ హౌ ద యాక్చువల్ పారామీటర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫార్మల్ పారామీటర్స్. సింపుల్. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఫర్ కాలింగ్ ద పారామీటర్స్. సో మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయంట పారామీటర్స్ని కాల్ చేయడానికి. సో ద మెజారిటీ ఆఫ్ ద లాంగ్వేజెస్ యూజ్ ఈదర్ కాల్ బై వాల్యూ ఆర్ కాల్ బై రెఫరెన్స్ ఆర్ బోత్. సో మోస్ట్లీ ఏవి యూజ్ చేస్తారంట, కాల్ బై వాల్యూ అనే మెకానిజంని యూజ్ చేస్తారంట, లేకపోతే కాల్ బై రెఫరెన్స్ అనే మెకానిజంని యూజ్ చేస్తారంట, లేదా రెండింటిని కూడా యూజ్ చేస్తారంట. సో మనకి నార్మల్గా అయితే బేసిక్ పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ 3 టైప్స్ ఉన్నాయి. సో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అండ్ కాల్ బై నేమ్. ఈ కాల్ బై నేమ్ పెద్దగా ఇప్పట్లో యూజ్ చేయరు, అది జస్ట్ పాత లాంగ్వేజెస్ లైక్ ఆల్గాల్ వాటికి యూజ్ చేసేవాళ్ళు. బట్ నౌ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎక్కడ కానీ అది యూజ్ చేయరు. మోస్ట్లీ కాల్ బై వాల్యూ ఆర్ కాల్ బై రెఫరెన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, సో మనం ఈ మూడింటి గురించి బ్రీఫ్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్, కాల్ బై వాల్యూ. Value of actual parameter is read only mode is transmitted to formal parameter. అంటే యాక్చువల్ పారామీటర్ అంటే ద రియల్ వాల్యూస్ అన్నవి నార్మల్గా రెడ్ ఓన్లీ మోడ్ అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి అంట ఫార్మల్ పారామీటర్స్కి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో #include iostream యూజింగ్ నేమ్ స్పేస్ std. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, void show int x. సో మన మెథడ్ ఏంటిది, షో అంటే నంబర్ని చూపించు అని. సో ఇది int x, ఇదేం పారామీటర్, ఫార్మల్ పారామీటర్. సో ఇది ఫార్మల్ పారామీటర్ అంటే ఈ పారామీటర్ అంటే ఇలా ఉండాలి వాల్యూ, షోలో int x. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఎక్స్ని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఈ int x మనం ఇక్కడ ఇచ్చేది అవుట్పుట్ ఇవ్వాలి. ఇది ఫార్మల్గా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో దిస్ ఇస్ ద ఫార్మల్. సో ఇప్పుడు చూస్తే int main int age = 20, షో ఏజ్, షో 10, రిటర్న్ 0. ఈ రిటర్న్ 0 ఏం పట్టించుకోకండి. సో ఇప్పుడు మీరు చూడండి, మనం ఇచ్చిన పారామీటర్ ఏంటి, ఒక ఇంటీజర్ని మనం ఇక్కడ రాయాలి. సో మన పారామీటర్ ప్రకారం ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఉంది, ఈ రెండిట్లో
మనం ఇంటీజర్ని ఇవ్వాలి కదా. సో మనం ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాము బట్ మనం వేరియబుల్ని ఇచ్చాము దాన్ని అలాట్ చేసి. సో టెక్నికల్గా ఇది ఒక విధంగా కరెక్ట్, కానీ మన యాక్చువల్ అసలు ఈ పారామీటర్కి కరెక్ట్గా అంటే 10 అనమాట. ఓకే, సో ఇది మన ఫార్మల్ పారామీటర్, యాక్చువల్ పారామీటర్, ఇది రియల్ వాల్యూ. సో ఇదేమవుతుంది మ్యామ్ అని మీరు నన్ను అడగొచ్చు. సో ఇది ఏమవుతుందంటే డిఫాల్ట్ పారామీటర్ అవుతుంది. సో ఒకవేళ ఇది రాకపోతే ఇక్కడ ఏముందో ఏజ్, సో దాన్ని ఇక్కడ చూపించేస్తుంది అనమాట. సో ఇప్పుడు షో ఏజ్కి అవుట్పుట్ ఏముంటుంది, షో ఏజ్ అంతా 20, సో 20ని చూపించింది. ఆ తర్వాత షో 10, దీని అవుట్పుట్ ఏముంటుంది, 10నే చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇంటీజర్ ఎక్స్ ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నువ్వు అవుట్పుట్ ఇవ్వు అని చెప్పాం కాబట్టి ఇక్కడ 10నే అవుట్పుట్ వచ్చింది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. మీరు యాక్చువల్లీ డిఫాల్ట్ పారామీటర్ మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, లైక్ ఈ రెండు మీరు రాయకపోయినా పర్లేదు, డైరెక్ట్గా షో 10 అని చెప్పి రాసేసినా కూడా అయిపోతుంది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ లిటిల్ బిట్ బేసిక్ నాలెడ్జ్ అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాల్ బై వాల్యూ. సో కాల్ బై వాల్యూ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి వాల్యూస్. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో కాల్ బై రెఫరెన్స్, సో రెఫరెన్స్ ఆర్ అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు ద ఫార్మల్ పారామీటర్. సో ఇక్కడ రెఫరెన్స్ అన్న దాంతో మీరు అర్థం చేసేసుకోండి. కాల్ బై వాల్యూ ప్రీవియస్గా అంటే వాల్యూ డైరెక్ట్గా వెళ్తుంది. కాల్ బై రెఫరెన్స్ అంటే త్రూ రెఫరెన్స్ ఒక వాల్యూ వెళ్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు. సో మీరు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, అడ్రస్ ద్వారా వెళ్ళాలి. ఒక అడ్రస్ ఇస్తే మీరు అడ్రస్ని ఫాలో అవుతూ వెళ్తారు కదా. సో సిమిలర్గా ఇక్కడ కూడా మన యాక్చువల్ రియల్ నంబర్స్ ఒక అడ్రస్ని ఫాలో అవుతూ ఫార్మల్ పారామీటర్స్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. సో ద అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు ద ఫార్మల్ పారామీటర్స్ త్రూ అడ్రస్. ఇవి కలవబోతున్నాయి. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు దాకా ప్రీవియస్ దానిలో డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ అయిపోయాయి, కానీ ఇక్కడ మనము పాయింటర్ని యూజ్ చేస్తున్నాము. సో పాయింటర్ అంటే ఏంటిది, పాయింటర్ అంటే ఇట్ విల్ స్టోర్ ద అడ్రస్. ఒకవేళ మనకి ఇవి ఆల్రెడీ పీపీఎస్ దానిలో ఆల్రెడీ మనం చూసేసాము, ఇవి మన ప్రీవియస్ సబ్జెక్ట్స్లో ఆల్రెడీ మీకు వచ్చుంటాయి ఇవన్నీ పాయింటర్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్. సో ఇంట్ పాయింటర్ ఎక్స్, పాయింటర్ అంటే అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో cout పాయింటర్ ఎక్స్ ఎండ్ లైన్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, షో @age అంటే షో ఏజ్. మనం డైరెక్ట్ ఏజ్ని చూపించనట్లేము, ఇక్కడ యాంప్లిసెంట్ ఈ సింబల్ పెట్టాం. ఓకే, సో రిటర్న్ 0. సో ఇది అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అండ్ దెన్ మనకి అవుట్పుట్ అన్నది వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కాల్ బై రెఫరెన్స్కి. సో కాల్ బై రెఫరెన్స్ అంటే త్రూ అడ్రస్ మనకి వస్తుంది. దట్స్ ఇట్. యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ దగ్గరికి త్రూ అడ్రస్ వెళ్తాయి. సో నేను సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిది, కాల్ బై నేమ్. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ ALGOL. నేను చెప్పాను కదా ఇది చాలా పాత మెథడ్, ఇది ప్రస్తుతానికి ఎవరు యూజ్ చేయరు. సో ఇన్ దిస్ టెక్నిక్ సింబాలిక్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ పాస్డ్ విచ్ అలౌస్ ఇట్ టు బి బోత్ యాక్సెస్డ్ అండ్ అప్డేట్. సో ఇక్కడ డైరెక్ట్ వేరియబుల్ నేమ్ అన్నది పాస్ అవుతుందంట. సో దాని త్రూనే వీళ్ళు యాక్సెస్ చేస్తారు అండ్ అప్డేట్ కూడా చేస్తారు. ఓకే, ఇందులో యాక్చువల్ పారామీటర్ ఫార్మల్ పారామీటర్ ఇలా ఏం లేవు, డైరెక్ట్ వేరియబుల్ నేమ్ తోటే అది యాక్సెస్ చేస్తుంది, అప్డేట్ కూడా చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్, టు డబల్ ద వాల్యూ ఆఫ్ C of J యూ కెన్ పాస్ ఇట్స్ నేమ్ అండ్ నాట్ ఇట్స్ వాల్యూ ఇన్ టు ద ఫాలోయింగ్ ప్రొసీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ C of J అని సమ్ ఫంక్షన్ని అలా తీసుకోండి. ఓకే, సో మనము C of J నేమ్ని పాస్ చేస్తున్నామంట కానీ దాని వాల్యూని పాస్ చేయట్లేము. సో ఇక్కడ చూస్తే ప్రొసీజర్ డబుల్ ఎక్స్ అంటే మనం దీన్ని డబుల్ చేయాలి. సో రియల్ ఎక్స్ బిగిన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 ఎండ్. సో ఇక్కడ మనము వేరియబుల్ తోటే మనం డబుల్ చేస్తున్నాం కానీ మనం వాల్యూ ఏమి ఇవ్వట్లేము. ఇక్కడ ఎక్స్కి ఎలాంటి వాల్యూ ఇవ్వట్లేము, జస్ట్ వేరియబుల్ నేమ్ తోటే మనము డబుల్ చేసేస్తున్నాము. సో
ఇదనమాట. సో కాల్ బై నేమ్, సో వేరియబుల్ నేమ్ తోటే మనం చేస్తాము. సో మీరు పేరులోనే గుర్తుపెట్టుకోండి, కాల్ బై వాల్యూ అంటే డైరెక్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది ఫార్మల్ పారామీటర్కి. కాల్ బై రెఫరెన్స్ అంటే అడ్రస్ తోటి మనము ఇస్తాము ఫార్మల్ పారామీటర్స్కి. అండ్ దెన్ కాల్ బై నేమ్ అంటే ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ ఉండవు, రియల్ పారామీటర్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ పారామీటర్స్ అవి ఏవి ఉండవు. సో ఇక డైరెక్ట్ ఓన్లీ నేమే యూజ్ చేస్తాం, సింపుల్. సో దీంతో ఫస్ట్ 7 టాపిక్స్ అయిపోయాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్లో. ఇప్పుడు లాస్ట్ టాపిక్ చూద్దాం. So last topic, aliasing. An alias occurs when different variables point directly or indirectly to a single area of storage. సో డిఫరెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీరు ఉన్నాయి కదా, ఏబిసి ఉంది. ఇవి ఇన్ని స్టోరేజ్ ఉన్నా కూడా అవి ఒకటే దానికి పాయింట్ చేస్తుంది, దీనికి మాత్రమే. సో ఇలాంటి కండిషన్నే మనం అలయాజింగ్ అని అంటాం. అంతే ఈ టాపిక్ ఇంకా. సో దీంతో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయింది టాపిక్. సో నెక్స్ట్ మనము లెక్సికల్ అనాలిసిస్ స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ నేను నా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్లో నేను నోట్స్ పోస్ట్ చేస్తాను. అఫ్కోర్స్ ఇంకా పోస్ట్ చేయలేదు, ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ 2 days. అండ్ ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ DM me if you have any issue or any related queries related to the subjects. So yeah, feel free to ask whatever you want to know related to subjects, and please do let me know మీకు ఈ టాపిక్స్ అర్థం అవుతుందా లేదా అని. And yeah, thank you.